వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ సాకేతలో నివాసం ఉంటున్న దివ్యలత అనే మహిళ తనను నంగునూరి అశోక్ గుప్తా రేషన్ షాప్ డీలర్ బాలాజీ నగర్ అనే వ్యక్తి గత 20 సంవత్సరాలుగా తనను వాడుకుంటూ మోసం చేయడమే కాకుండా మరో 10-15 మంది మహిళలను కూడా తనలాగే మోసం చేస్తున్నాడని తెలిపింది. బీఆర్ఎస్ స్టేట్ మహిళా ప్రెసిడెంట్ గా ఉన్న తన పరిస్థితి గురించి జవహర్ నగర్ PS లో కంప్లైంట్ చేసిన గత 5 నెలల నుండి పరిష్కారం చేయకపోగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని, మన స్నేహం NGO కావేరి సహాయంతో ఆడవారిని ట్రాప్ చేసి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నాడని పేర్కొంది. తన పరిస్థితిని తెలుసుకుని తనకు న్యాయం చేయాలని మహిళా సంఘాల నాయకురాలైన మహియా రాజ్ యాదవ్, పబ్లిక్ ఫైటర్ మరికొందరు మహిళా సంఘాల నేతలతో అశోక్ గుప్తా ఇంటి వద్ద బైఠాయించారు. దివ్య అండి, నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను, ప్లస్ నేను ఉండేది సాకేత్లో ఉంటాను. ఇతను నాతో 20 సంవత్సరాల నుంచి నన్ను పెళ్లి చేసుకుని నన్ను వాడుకున్నాడు. ఆయన పేరు చెప్పండి. అశోక్ గుప్తా. ఏమన్నా అంటే ఇవాళ రేపు అన్నాడు. ప్రతి ఒక్క ఆడదాంతో అక్క అని చెప్పి అక్క దగ్గర పడ్డాడంట. అది కామన్ అంట. వీడి ఫ్రెండ్స్ బల్లి సీను, ఇంకా అనిల్ కుమార్ అని ఉంటారు. వాళ్ళు అంటారు తప్పేముంది, 10 మంది ఆడవాళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి నువ్వు వాడుకోవచ్చు అని మాట్లాడిళ్ళు. ఇప్పుడు వాడికి ఇంటికి వచ్చింది లేదు. ప్రతి ఒక్కరితో బొబ్బిలి మంజులు అని ఉంటుంది అంబేద్కర్ నగర్లో, జవహర్ నగర్లో, దానికి ఇల్లు కట్టిస్తున్నాడు. అది అక్క అని చెప్పింది. వీని దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి. గుడిలో కళ్యాణి అని ఉంటుంది, వెంకటేశ్వర స్వామి గుడి దమ్మాయి గుడిలో. వాళ్ళు నా మీద దొంగతనం మీద పెట్టించిళ్ళు దొరికినందుకు. ఇప్పుడు ఇలా భార్యకు కూడా తెలుసు. ఇప్పటి నుంచి 5 నెలల నుంచి ఇంటికి వస్తలేడు. పోలీస్ స్టేషన్కి పోతే నాకు న్యాయం జరగలేదు. ఎమ్మెల్యే అన్న దగ్గరికి వెళ్తే వెళ్ళమ్మా ఇంటికి వెళ్ళి మాట్లాడమని చెప్పిండు. మా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, బండారు లక్ష్మారెడ్డి. నేను అన్న ఆధ్వర్యంలోనే ఉంటాను, నేను TRS పార్టీ లీడర్ని. కానీ నాకు ఇక్కడ న్యాయం ఎక్కడ జరుగుతలేదు. అట్లా అని చెప్పి ఇక్కడ ఉన్న మహిళా లీడర్లు అందరూ వచ్చినారు నాకు న్యాయం చేయడానికి. నాకు లేడీస్ మన DCP పద్మజారెడ్డి మేడం దగ్గరకు కూడా వెళ్ళి కూడా లెటర్ ఇచ్చేసి వచ్చినాను. అల్లిసారికి ఫోన్ చేసినారు అక్కడ నుండి. పిలిపిస్తా అని చెప్పి సాయంత్రం 5 గంటలకు రమ్మంటారు, సాయంత్రం 6 గంటలకు రమ్మంటారు. వర్షం ఉందంటే కూడా మీరు రాంది నేనేం చేస్తానమ్మా అని అంటారు. నాకు న్యాయం చేపియండి అని అంటే నేను బ్లాక్మెయిల్ చేస్తున్నా అని చెప్పేసి నా మీద నిందలేసినారు. ఎక్కడ ఇచ్చినా నాకు బ్లాక్మెయిల్ చేస్తున్నా అని చెప్పి నేను పుకారు చేస్తున్నాను. ఉంచుకున్న వాళ్ళందరితో నాతో చేపిస్తున్నాడు. ఇక్కడ నాకు ఆయనకు సంబంధం లేదన్న అన్ని ప్రూఫ్లు ఉన్నాయి నా దగ్గర. ఇప్పటికి వరకు 5 నెలల నుంచి ముఖం చాట్ ఇచ్చిండు, నంబర్ బ్లాక్ చేసేసుకున్నాడు. వాట్సాప్, ఫేస్బుక్లు అన్ని బ్లాక్ చేసుకున్నారు. నన్ను ఇంటికి ఇవన్నీ బయట చెప్తావా అని చెప్పి కూడా నాకు ఫ్యాన్కి ఉరేసిండు. ఉడేస్తే కూడా నేను అది ఇక్కడ ఉన్న మేయర్ కోటేశ్ గౌడ్కి, బల్లిశనికి చెప్పినాను ఇట్లా నన్ను ఫ్యాన్కి ఉరేసి కొట్టిండు అని చెప్పి. ఇంటికి వచ్చి కొట్టిండు, రూమ్లో గొల్లమేసి కొట్టిండు. ఎట్లా ఎన్ని విధాలుగా అంటే సెక్సువల్ హరాస్మెంట్ కూడా బాగా చేసిండు నన్ను. వాళ్ళ దగ్గరికి వెళ్తారు లేడీస్, ఆమె గ్రూపులు క్రియేట్ చేస్తుంటుంది మేము NGO అని చెప్పేసి. వాళ్ళ దగ్గర కేక్ కటింగ్లు, వాళ్ళ దగ్గరికి వెళ్తారు, మందు తాగుతారు. ఏమన్నా అంటే నేను NGO అవును వాడిని దగ్గర పెళ్లి చేసుకొని ఉన్నాడా, ఉంచుకున్నట్టుగా ఉన్నాడు, ఆడు మొగోడు వాడు అని ఆమె మాట్లాడుతుంది కావేరి అని. ఆమె పేరు కావేరి NGO. ఇప్పటి వరకు ఎంతోమంది గ్రూపులు క్రియేట్ చేసిన ఆమె అందరి లీడర్లు ఇవి. ఇక్కడున్న కార్పొరేటర్లు దమ్మాయి కూడా బాలాజీ నగర్, జవహర్ నగర్ పెట్టి అక్కడ NGO అని చెప్పేసి అమ్మాయిలను సప్లై చేస్తున్నారు. వాళ్ళ ఇంట్లో అమ్మాయి సప్లై చేసేది కూడా తెలుసు. పోలీసు ఉన్నాడు, క్రైమ్ రిపోర్టర్. వాళ్ళ భార్య కూడా నా దగ్గరికి వచ్చి కూడా నా మొగోడు ఇట్లా ఈమె దగ్గర పోయిండు, నువ్వు వచ్చి నాకు సపోర్ట్ చేయాలన్నది. నేను కూడా ఒక స్టేట్ మహిళా ప్రెసిడెంట్నే, కానీ నాకే అన్యాయం జరిగింది. ఇక్కడ ఇట్లా వీళ్ళు ఎంతోమందితో, వీళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఎంతో మందితో అన్యాయం చేసుకుంటూ వచ్చినారు. ఇప్పుడు నాకు న్యాయం చేయాలని మీడియాని సంప్రదించిన, నాకు మీడియా ఇచ్చినాను. 5 నెలలు అవుతుంది. 5 నెలల నుంచి నాకు తిరుగుతున్నా. పొద్దున సాయంత్రం అక్కడ డబ్బులు ఇచ్చాడంట సార్, పోలీసులకు లంచం ఇచ్చాడంట, 5 లక్షలు తీసుకొని ఇచ్చాడంట. అది కూడా నాకు అప్పుడే తెలిసింది ఇస్తున్నాడని చెప్పి వీళ్ళు ఫ్రెండ్స్ అంతా చెప్పినారు. అది కూడా నేను అల్లిసారికి కూడా చెప్పిన, అల్లిసారికి కూడా అన్నా సార్ మీరు డబ్బులు తీసుకుంటున్నారంట సార్, తీసుకోండి నాకైతే న్యాయం చేయండి సార్ అని కూడా అల్లిసారితో కూడా అన్నా నేను. లేదమ్మా వాడు ఇట్లా అంటున్నాను అన్నాడు. కానీ అది మాత్రం ఇప్పటి వరకు అల్లిసారి ఏమంటారు ఫోన్లో ఈయనతోని, అశోక్ గారు ఎక్కడున్నారండి మీరు రాండి అని మాట్లాడాను తప్ప ఇప్పటి వరకు 5 నెలలు అని పోతే ఇప్పటి వరకు పట్టుకొచ్చింది లేదు, తీసుకొచ్చింది లేదు. వాననక ఎండనక పోయి అంటే సాయంత్రం 6 గంటలకు పోలీస్ స్టేషన్లో కూర్చోండి అంటాను నేను. ఇక CSRకి మాట్లాడితే మేమేం చేస్తామమ్మా, వాడు ఇన్నంది ఏం చేస్తావు చేసుకోపో. CSR సైదులయ్య, మా జవహర్ నగర్ PS లో ఇచ్చినాను. నేను ఒకటే అన్నా సార్ నాకు న్యాయం చేయలేదు, నన్ను వద్దంటున్నాడు కదా, 2 కోట్లు అది మీద పెడతాడో ముంగడ పెడతాడేమో పెట్టండి. నన్ను వద్దనుకుంటే 2 కోట్లు ముంగడ పెట్టమనండి. 5 కోట్లు నేను ఊడంతా ఆడవాళ్ళకి చెప్పుకుంటా కదా అని అన్నదికు 2 కోట్లు అన్న అడిగింది కదా, ₹1 కోటి అడిగింది కదా, డిమాండ్ చేస్తుంది అని బ్లాక్మెయిల్ చేస్తున్నాను, పుకారు చేస్తున్నాను నా మీద. నాకు రూపాయి నాకు వద్దు సార్. వాళ్ళ దగ్గర ఇప్పటి వరకు కూడా ₹100 చీర నింగోలే. వానికే నా బంగారం అమ్మి కూడా 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు కూడా నేను ఇచ్చినవి ఉన్నాయి, ప్రూఫ్లు కూడా ఉన్నాయి.
గిరిబెట్టి ఇచ్చినవి ఉన్నాయి, మా అమ్మోళ్ళు ఇచ్చిన పైసలు కూడా వానికి ఇచ్చిన నేను. ఆ ప్రూఫ్లు కూడా నేను పెట్టుకున్నాను. ఇప్పటివరకు నా దగ్గరకు వచ్చి నా దగ్గర ఏం లేదన్నట్టుగా వస్తాడు, తింటాడు, తాగుతాడు, పంటాడు. మా పిల్లల ముంగట కూడా ఇల్లు కొనిస్తాను, ఇల్లు కట్టిస్తాను, పాపను మా కొంటలకి చేసుకుంటానని చెప్పిండు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి నమ్మించిండు నన్ను. నాకు ఫస్ట్ మ్యారేజ్ అయింది, డైవర్స్ అయింది సార్. డైవర్స్ అయిపోయింది. పాప బాబు ఉన్నాడు. పాప బాబు ముంగట కూడా ఒప్పించుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు. పాప బాబు ఈయనకు పిల్లలు లేరు. అప్పటి నుంచి ఈయన నాకు 15 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి పరిచయం. ఈయన మా ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ఇంటికి వచ్చినాడు. డైవర్స్ కాగానే నేను చూసుకుంటాను, నీతో నేను ఉంటాను ఎంటబడ్డాడు కూడా నాకు కూల్ డ్రింక్లో మందు తప్పించి కూడా నాకు సెక్సువల్ హరాస్మెంట్గా చేసి నన్ను రేప్ చేసి నన్ను చేసి నేను చూసుకుంటా అని అన్నాడు. దివ్యాకి ఇట్లా 20 ఏళ్ళ నుంచి వాడుకొని శారీరకంగా హింసలు పెట్టిండు. ఇట్లాంటివి ఎన్నో అన్యాయంగా జరుగుతున్నాయి, ప్రపంచం మీద ఎన్నో జరుగుతున్నాయి. ఇట్లాంటివి ఈ మహిళల మీద ఇట్లాంటి అగాంత్యాలు జరిగి ఇట్లాంటి రిలేషన్ పెట్టుకొని, ఎందుకని భార్య ఉన్నంగా రిలేషన్ పెట్టుకొని ఒక మాట ఇస్తే మాట మీద నిలబడాలి కానీ ఈమె కాకుండా ఇంకా 10 మంది అని చెప్పేసి ఇట్లా వాడుకుంటూ పోతే ఆట వస్తువు కాదు. శరీరం ఒక బొమ్మ కాదండి, ఎట్లా పడితే అట్లా ట్విస్ట్ చేసి మలుచుకోవడానికి. 20 ఏళ్ళు ఈమెతో ఉండి మాట ఇచ్చి సంపుతాన్ని బెదిరించి ఊరేనిగా పోయిండు. ఇట్లా ఎంతోమంది మహిళలు న్యాయం జరగకపోతే బలవన్మరణాలు గురవుతున్నారు. ఇట్లా ఎందుకు చచ్చిపోతారు అవేర్నెస్ కావాలి పబ్లిక్కి. మనకి మీడియా ఛానల్ వాళ్ళు ఎంతమందిని కాపాడారు. ఇప్పుడు దివ్యాంగ కూడా మీరు కాపాడాలి. పోలీస్ స్టేషన్కి 5 నెలల చుట్టూ తిరిగిందండి. పోలీస్ స్టేషన్ ఆడది ఎందుకు తిరగాలండి? మొగోడు కరెక్ట్ ఉంటే వాడు పడుకొని లేచి ఇది చూసుకుంటా అది చూసుకుంటా అని చెప్పి ఆశ పెట్టి ఒక మొగుడు లేని దాన్ని ట్రాప్ చేసుకుంటా, ఇట్లా భర్త లేని వాళ్ళని ఒంటరిగా ఉన్న మహిళల్ని ట్రాప్ చేసుకుంటా వాడు నీకుంటా అని చెప్పి ఇంత ఎంతమందిని మహిళల్ని వాడుకుంటా పోతారు. అంటే మహిళల మనుషులు కావా? మహిళలు మనుషులు కారా? మనకి అమ్మ గుట్లాడేవాడు ఒక ఆడదానికే పుట్టిండు కదా. ఎన్ని రాత్రులు ఈమె పగలు రాత్రితో శారీరకంగా వంట చేయించుకొని ఈమె ఒక స్లేవ్ లాగా వాడుకొని ఇలా మనం వదిలేసి నేను చంపేస్తా అని చెప్పి బెదిరియడం ఎంతవరకు థ్రెట్ ఉంది. ఇప్పుడు మీడియా వాళ్ళు సపోర్ట్ చేయాలండి మాకు. ఇట్లాంటి ఆడవాళ్ళు బలవన్మరణాలకు గురి కాకుండా ఇట్లాంటి ధర్నాలు చేస్తేనే ఆడది కరెక్ట్గా బతుకుతుంది. ఆడది ఆదిశక్తి నిరూపించుకోవాలి. మేము వదిలేదు ఎక్కడ దాకా అశోక్ గుప్తాను తెచ్చేయాలి అంతే. మాకు పబ్లిక్లో మనకు చెప్పు దెబ్బలు కొడతాయి. ఇట్లాంటి మున్నా కొడుకులు కరెక్ట్ ఉంటారు ఆడవాళ్ళ దగ్గర. లేచి నేను సెంజ్ పెట్టుకోవాలి. ఎందుకు థియేటర్ మాటలు చెప్పి ఆడవాళ్ళని మోసం చేయాలండి? ఇట్లా ఎంతోమంది ఆడవాళ్ళు 4 గోడల మధ్య నలిగిపోతున్నారు. పిఎస్లో న్యాయం జరగక ఎక్కడ పోక మాలాంటి గట్టిగా కూర్చుంటేనే ఇటువంటి ఆడవాళ్ళు గట్టిగా బతుకుతారండి. ఎందుకంటే పిల్లలకు అన్యాయం అవుతారు, బలవన్మరణాలకు గురై 2 చిన్న పిల్లలు కూడా వదిలేసుకుని ఎన్ని కేసులు చూసాం మన మీడియాలో. రోజు 10 కేసులు వస్తున్నాయి. అంటే ఆడపుల్లి ఆదిశక్తిలా ఉంటారు. గల్లీకి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఉంటేనే ఇట్లాంటి ఆడవాళ్ళకి మనం నీలక్షణం అవుతాము. ఛత్రపతి శివాజీ ఝాన్సీ లక్ష్మీబాయి ఉత్తగలేదండి ఆ కాలం నుంచి. ఈ కాలం కూడా గల్లీకి ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఉండాలి. లీడర్లు ఎందుకు ఉన్నారండి? పట్టించుకోవాలి గల్లీకి. ఇట్లాంటి మున్న కొడుకు లీడర్లు సపోర్ట్ చేస్తున్నారు. ఎన్జిఓల పేర్ల మీద ఎంత ఎన్జిఓల పేరు మీద ఎన్జిఓలు పబ్లిక్ సేవ చేసేది ఎన్జిఓ అంటారు. ఇలా ఎన్జిఓ అనేది వ్యభిచార ముట్టలవుతున్నాయి. దమ్మాయి కూడా ఎన్నో ఉన్నాయి. అట్లాంటి ఎన్జిఓలు ఎన్నో ఉన్నాయి. మూపియాలండి. గవర్నమెంట్ పట్టుకోవాలి ఎన్జిఓలని. ఒక ఎన్జిఓ దగ్గర సపోర్ట్ అడిగితే నువ్వే కాదు ఇంకా 10 మంది ఇదేందండి ఎన్జిఓ? ఇది పద్ధతేనా? ఒక ఆడది కూడా నడుతుంది ఎన్జిఓ అంటే. ఎన్జిఓ అంటే వ్యభిచారం ముట్టలు ఇవి. ఎన్జిఓస్ మూసేయాలండి. ఇట్లాంటి ఎన్జిఓస్ మూసేయాలి. పబ్లిక్కి సేవ తగ్గింది. వాళ్ళకి మేమవుతున్నదండి. ఒక్కొక్క మొగాడు దగ్గర దింపాలి, ఆడవాళ్ళని చూపించాలి, పైసలు సంపాదించాలి. ఇది ఎన్జిఓస్. ఇక్కడ జరిగే అన్యాయం అమ్మాయి కూడా చాలా ఎన్జిఓస్ ఉన్నాయి. అన్నిటిని మూపియాలి. మహియారాజ్ యాదవ్ పబ్లిక్ ఫైటర్. మా తమ్ముడు ఫోన్ చేశాడు. నా మేనల్లుడికి పెళ్లి కుదిరిందంట. అవునా? ఫ్లాట్ ఏదో కొంటానన్నాడు. వాస్తు కన్స్ట్రక్షన్ లాంటివి ఎన్ని చూడాలి? అంత ఈజీనా? ఇవన్నీ ఈజీ చేయడానికే కదా ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యూవీ అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. పక్కా వాస్తు, మంచి మెటీరియల్ వాడతారు. మేనేజ్మెంట్ బ్రహ్మాండంగా ఉంటుంది. 24 hours వాటర్ సప్లై. మోర్ ఓవర్ టైం కి డెలివరీ. బావా నువ్వు చెప్పిన చోట ఫ్లాట్ కొన్నాను. అది చెప్దామని వచ్చాను. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. బ్రహ్మానందం చెప్తున్నాడని కాదు, అపార్ట్మెంట్ కు వచ్చి మోడల్ ఫ్లాట్ చూసుకుని బ్రహ్మాండంగా ఉందంటేనే కొనండి.